నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామర గ్రామంలో మరి 2 దినాల నుంచి మీకు తెలిసే ఉంటుంది అక్కడక్కడ. ఏంటంటే ముచ్చట దామర గ్రామంలో దేవుని మాన్యం అని ఉంటుంది కదా, దేవునికి భూమి ఉంటుందట. ఇక ఎక్కడైనా ఉంటుంది రాష్ట్రంలో, ఏ ఊర్లో ఏ గ్రామంలో అయినా దేవుని దగ్గర మాన్యం భూమి అని ఉంటుంది. ఒకాడ 30 ఉంటుంది, ఒకాడ 40 ఉంటుంది, ఒకాడ 10, 5, 2 ఉంటుందిగా. మరి మన ఊర్లో మాత్రం, మన ఊరు అంటే ఏ ఊరు? దామెర. దామెర గ్రామంలో 3 ఎకరాల భూమినట మరి అది అమ్ముకుర్రట నాయన. ఆ విషయం మాకు తెలిసింది. మరి మేము వచ్చినాం, ఇది నిజమా ఉత్తుతగానే పడక అటు ఇటు అనుకుంటురా. మరి గ్రామ ప్రజలు మాస్తుగురు దామెరలా, వాళ్ళని అడిగి తెలుసుకుందామని వచ్చిన. మరి మీరు చూస్తూనే ఉండాలి, ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము. ఒకవేళ 3 ఎకరాల భూమి దేవుని మాన్యం ఉంటే అది ఎందుకు పోయింది, ఎట్లా పోయిందో సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా? చూస్తూనే ఉండండి జరా, నేను అడిగి తెలుసుకుంటే. ఇక్కడ అయ్యా నమస్కారమే. అయ్యా ఏంది వ్యవహారం మరి మీ దామర గ్రామంలో? మరి అయ్యా మరి దేవుని మాన్యం అని తెలిసింది, అమ్ముకుర్రా, మరి అది ఏం చేసిరా తెలిసింది. అది నిజమేనా అబద్ధమా? మరి ఓ మాటలా? నిజమే, నిజమే అమ్మిర్రు. అంటే ఎప్పటి నుంచి, ఎక్కడ మీరు మీకు తెలిసిన కానించి అది కొన్ని ఉంటుంది కదా చరిత్ర, కొన్ని ఏళ్ల నుంచి అయ్యా నిజమే ఉన్నది. మరి అది ఇప్పుడేమైంది, అప్పటి నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు అయింది అనేది కూడా మరి మీ మాటలలో చెప్పాలిగా. ఓ తాతల తండ్రుల కాంచే ఉన్నది. ఇక ఇప్పుడు దాన్ని అమ్మేసి రోజులు తెలవకుండా. అంటే ఎవరు తెలియదు, ఎవరు తెలియదు. అమ్మేసినాక వాళ్ళకి పట్టయినాక తెలిసింది. ఇప్పుడు ఏమన్నారు మరి? వాళ్ళని అడిగిరా, పిలిచామన్నా ఉంటుందిగా ఊరు సమక్షంలో. దేవుడు అన్నప్పుడు ఎట్లుంటుంది, దేవుని మానం అన్నప్పుడు ఊరందరూ, ఊరు ప్రజలందరూ ఒక తాటి మీద నిలబడతారు. అయ్యో ఇది ఎట్లా, అది ఎట్లా అని అంటారు. మరి అటువంటిది ఏమన్నా చేసిరా మీరు? ఊరు ప్రజలంతా కూడా అడిగితే 20 రోజులలో మళ్ళీ ఇది ఎట్లా ఉందో అట్నే చేస్తాము, ఆ దేవునికే ఉంచుతామని అన్నారు. భూమి మొత్తం మీద మొత్తం మీద అయితే అమ్ముకున్నది అయితే నిజమే. నిజమే. దీని మీద మరి ప్రజలు అటు ఇటు అల్లకొల్లోలం కాలేదా? మరి ఎందుకు అమ్ముతారు, ఎట్లా అమ్ముతారు, ఏంది మీద అనుకురా? అటు ఇట ఏమన్నా లొల్లి వాతావరణం ఏమన్నా అయిందా? అయింది. ఊరు మంద మొత్తం చేరారు. ఊరు మొత్తం చేరి చిన్నల పెద్దలంతా చేరి ఎందుకు అమ్మిరు ఏం సంగతి అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత 20 రోజులలో మళ్ళీ ఎట్లా ఉందో అట్నే చేస్తామని అన్నారు. ఒక మాట చెప్పారు గంతే. 20 రోజుల దాకా మీరు చూడాలిగా. ఒకవేళ 20 రోజులు అయిన తర్వాత ఒకవేళ రిటర్న్ వస్తే మంచిదే, ఒకవేళ రాకూడదు దాని మీద మళ్ళీ సమస్య అంతే. అప్పటిదాకా చూస్తూనే ఉండాలంట. చూస్తూనే ఉండాలి. ఇది కదా. ఏం పేరు నీ పేరు? సాయిలు. వేసుకో. సాయిలు అయితే వివరణ ఇచ్చిండే. ఈ ఊరేగా మీది? ఈ ఊరే. ఏమో చుట్టం పాయింట్కి ఏంటి ఉంది అంటే మరి చుట్టం గిట్ట అయ్యి వచ్చినాం, అది కూడా ఉంటుంది పరిశాను. ఈ ఊరే. ఈ ఊరు అయితే ఓకే. మరి అదేవిధంగా మన దామర గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా ఉన్నాడు. మరి సర్పంచ్ గారు కూడా వాళ్ళ మాటలలో తెలుసుకుందాం. సర్పంచ్ గారు అంటే మీరేనా, మీ భార్య? ఓకే. మరి ఇక్కడ భూమి 3 ఎకరాల భూమి అమ్ముకున్నారన్న సంగతి తెలిసింది. వాస్తవానికి అది తెలియగానే మేము వచ్చినాము. ఇది ఎంతవరకు నిజము ఏంది అనేది క్లుప్తంగా తెలుసుకోవాలి కాబట్టి వచ్చినాము. మరి మీ మాటలల్లో గ్రామ సర్పంచ్ గారి హస్బెండ్ కాబట్టి మీరు మరి మీరు కూడా ఏమేమని మాట్లాడిరా, వాళ్ళతో పిలిపించిరా ఉంటాయి కదా కొన్ని, అవి ఏమన్నారు వాళ్ళు? ముందుగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రుడు తల్వార్ తాతారికి నమస్కారం, గ్రామ ప్రజలకు నమస్కారం అండి. మా దామెరలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్ 12వ సర్వే నెంబర్ బాపన బావి భూమిని బ్రాహ్మణ్స్కి దీపధూపం కింద మా పెద్దలు పూర్వీకులు వాళ్ళకు ఆ భూమిని ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కౌలుకిసుకుంటారా, దున్నుకోవడం కొరకే ఇచ్చిరని చెప్పేసి మా పెద్దలు పూర్వీకులు కొందరు పెద్ద వయసు ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఆ భూమిని ఏదైతుందో ఆ భూమిని దున్నుకోమని ఇచ్చినందుకు వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ ఏం చేశారంటే ఒక అతనికి అమ్మారు 3 ఎకరాల భూమిని. అంటే మా బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉంచుకోకుండా 2022, 23, 22లో 3 సార్లు పట్ట చేసారు, 23లో 2 సార్లు పట్ట చేసారు, 24 9 నెలల ముందు కూడా పట్ట చేసినారు. కంపల్సరీ ఎందుకు ఇట్లా ఎవరు చేసారంటే మా ఊరి గ్రామ పెద్దలు, ఇంత ముందుకున్నటువంటి పెద్దలు అంటే మాకు ముందు ఉన్న పెద్దలు ఉంటారు కదా, పెద్దల మధ్య నుండి
ఈ భూమిని దాన్ని సాక్ష్యం పెట్టి మరి అమ్మిపించినారు. ఎందుకని వాళ్ళని పిలిపించి అడిగితే మేము అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము, సాక్ష్యం పెట్టమంటే పెట్టినాం మేము, మాకు అంతకు మించి ఏం తెలియదు. కాకపోతే మేము సాక్ష్యాలు ఉన్నందుకు మేము ఆ భూమిని మేము ఒక 20 రోజులు 20 తారీఖు వరకు మేము రిటర్న్ చేపిస్తామని మాట ఇచ్చారండి. ఓహో, సాక్షులు ఉన్నందుకు. అంటే ఇది అప్పుడు ఒకసారి పట్ట వేయించారు, మళ్ళీ ఒకసారి 3 సార్లు, ఒకసారి 4 సార్లు అన్నారుగా ఇప్పుడు మీరు. అంటే ఎట్లా ఒక్కటేసారి కదా ఏదైనా అయ్యేది. అంటే 3 సార్లు 2 సార్లు అంటే ఏంది అది అప్పుడింత ఎట్లా? అప్పుడింత అంటే ఒక 12 గుంటలు ఫస్ట్ ఒకసారి చేసిరు, మళ్ళీ ఒక 4 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 12 గుంటలు చేసిరు. అంటే ఈ విధానం మీద ఎవరైనా తిరగబడరా అనేది వాళ్ళు చూసుకున్నట్టుంది. చూసుకొని కొద్దిసేపు మళ్ళీ తర్వాత ఏమైంది, మొన్న రీసెంట్గా 22, 23 అయిపోయింది, 23లో చేసుకురు, 24లో చేసుకురు. మరి వాళ్ళ ఏ మనస్తత్వంతో చేసుకున్నారో తెలియదండి. సార్ మీ పేరు సార్? యాగిరెడ్డి. యాగిరెడ్డి. వాళ్ళు పట్టదారులు. ఓకే. పట్టదారులు అయితే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ ఉండాలిగా, తమ్మేయాలి కదా. అవును. తమ్మేసి ఆధార్ కార్డు టైం తీసుకుంటుంది. మొత్తం క్లియర్ అయ్యి రావాలన్నా రావద్దా భూమి. ఒకసారి ఒక ఆయన వేసిండు, ఒకసారి ఒక ఆయన వేసిండు, ఇట్లా వేస్తా ఉంటే గ్యాబ్లు ఏర్పడి ఏం దొంగతనం చేయలేడా, జోలు కాదు, అది గ్యాబ్లు వచ్చినాడు. దానివల్ల గ్యాబ్లు వచ్చినాయి. ఇప్పుడు అలా అంతే ఉంటుంది, అంతే ఉంటుంది. ఒక సమస్య ఉంది. ఇప్పుడు అలా భూమి చేశారు కదా, వాళ్ళు అలా చేసేస్తాం, మళ్ళీ వస్తుంది రిటర్న్ అలా వాళ్ళకి ఇచ్చేస్తాం. భూమి వాళ్ళ ఉందిగా సార్, చేసి ఊరి మీదకి ఉంది, వాళ్ళ ఏమైనా చేసుకుని ఒక వెళ్ళింది మాకు. మరి ఏంటంటే అమ్మిరని తెలిసింది కాబట్టి అమ్మిరని తెలిసింది. వాళ్ళ పట్ట వాళ్ళు అమ్ముకురు. వాళ్ళ పట్ట వాళ్ళు అమ్ముకురు. పట్టలేదు అయితే అమ్మారు ఏడుగా పట్టుంటేనే అమ్ముతారు సార్. వాస్తవానికి ఏంటంటే సరే వాళ్ళు అనేమాట, సర్పంచ్ గారు అనే మాట ఏంటి అంటే, అయ్యా అది తాతలు ముత్తాతల నుంచి వాళ్ళనే చేసుకోమన్నాం. వాస్తవానికి వాళ్ళకే ఉండాలి, చేసుకోవాలి, దున్నుకోవాలి, కౌలుకిచ్చుకుంటారు, మీ ఆధీనంలో ఉండాలి, మీకే పట్టయింది ఉండాలి, కానీ అమ్మొద్దు కదా మీరు అట్టేట్ అంటారు అనేది వాళ్ళ అయితే మేమేం చేసాం, వాళ్ళు ఏటా 20,000 వస్తున్నాయి ఊరి మీదకి, అంతే వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 20,000 వస్తున్నాయి. దాన్ని అమ్మేటప్పుడు వాళ్ళు అమ్ముతామని వచ్చి రంగం వాళ్ళకు ఇంకొక 20 ఎకరాలు ఒక దగ్గర ఉండే ఆ ల్యాండ్ మొత్తం ఊళ్ళకి కబ్జా పెట్టుకొని చేసుకోరు, పట్టాలు చేసుకురు. ఆల్రెడీ ఓన్ చెప్పక చెప్పుకుంటున్నాయి. వాళ్ళు వచ్చే వరకు ఇదే ఉంది. ఇది మేము అమ్ముకోవద్దు, మాసం మేము అమ్ముకున్నాం. వాళ్ళు రంగం వాళ్ళు దిగినప్పుడు మమ్మల్ని పిలిచారు. ఇటు సంగతి అంటే మరి వాళ్ళ దోస్తులు పట్ట అయితే అవుతుంది, ఇటు సంగతి చూస్తే మొత్తం అది ఒరిజినల్ పట్ట, అది వాళ్ళది ఒరిజినల్ పట్ట. ఒరిజినల్ పట్ట అయినా మా పట్ట మేము అమ్ముకోవడం అంటే మీరు అమ్ముతారు బాగానే ఉంటుంది, ఊరి మీద కింద తీయాల్సి వస్తుంది. ఊరి మీద అమౌంట్ తీద్దాం, అట్లయితే మేము రంగం తీద్దామని మేము పోయినాం. పెద్దమని పోయినాం, మా పేరు చెప్తే మేము పోయినాం వాళ్ళకి. అట్లా దానికోసం పోయినాం, కానీ ఊరి మీద తీద్దామనే కోరిక మీదనే పోయింది. ఊరి మీదకి 5 తీద్దామని చేద్దాం, డిపాజిట్ చేద్దాం, గుడి మీద డిపాజిట్ చేద్దాం, అంతేనా కదా, గుడి మీద డిపాజిట్ చేద్దాం. ఎంత పప్పులు అనుభవించాలి సాబు చెప్పేసిన వాళ్ళకు. అంటే మొత్తం మీద గుడి మీద తీస్తాం సార్. ఇప్పుడు అట్లానే లేదు, గుడి మీద తీస్తాం, వద్దు మాకేమొద్దు అనుకుంటే వాళ్ళు అలా చేస్తాం, ఏమైనా చేసుకో మాకు అక్కలు. ఓకే అది చూస్తారు కదా. ఒకసారి తమ్ములు వేస్తాను కోసం డేట్ అయ్యింది, దొంగతనం ఒక్కొక్కడు అని ఏం లేదు. అట్లా డేట్లు ఉన్నాయి, అందులో అగ్రిమెంట్ డేట్ ఉన్నాయి. ఆ డేట్ ప్రకారం చూడురి, చూస్తే తమ్ములు వేయాలి, మొత్తం తమ్ములు వేయాలి. వాళ్ళకి ఆధార్ కార్డు అనుకునే నాకు అయ్యేది భూములు. ఇప్పుడు భూమి మనకు తమ్ములేంది అయితే కాదు కదా సార్. అప్పుడెప్పుడో తాత ముత్తాత ఉంది, అందులో పేర్లు ఉంది, వాళ్ళదే పట్ట అన్నప్పుడు మనం చేసుకోలేము. ఊకనే పోగండి శాస్త్ర పట్ట చేయడు కదా. తమ్ము కావాలి, లైన్ క్లియర్ కావాలి, ఆన్లైన్ వస్తేనే బుక్ అవుతుంది. బుక్ అయినాకనే అమ్మారు చేస్తాడు. పోనీ అన్న దేవుని మని నేను ఉందా చూడు. సరే, ఇక్కడ సారు యాదగిరెడ్డి సార్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ గ్రామవాసి ఇక్కడనే కదా సార్ మీరు? ఇక్కడనే. అతను కూడా ఏమంటున్నాడంటే, ఈ గ్రామంలో పట్టా ఉందట, వాళ్ళకి పట్టా ఉంది కాబట్టి అట్లా అమ్ముకున్నారట. కాకపోతే దేవునికి కొద్దిగా తీయాలి కాబట్టి వాస్తవానికి తీస్తాము, 20 రోజులలో తీస్తామని అంటున్నారు. తీసి ఇస్తామని అట్లా మాట చెప్పారట. మరి అది ఎంతవరకు అవుతుందో మరి గ్రామ ప్రజలకు చెప్పే ఉంటారు అందరి మధ్యన. ఇప్పుడు మనం మీడియా ప్రకారంగా వచ్చినాం కాబట్టి మీడియా ద్వారా కూడా మేము ఇస్తున్నాం సార్, రిటర్న్ ఇస్తాము. ఎందుకంటే పట్టా ఉంది కాబట్టి అమ్మినాము, మళ్ళీ రిటర్న్ చేద్దామని అంటున్నాము అనే ఒక మాటలు చెప్పారు. మరి అది ఎంతవరకు వస్తుంది ఏంది అనేది వీళ్ళకు ఊరు పెద్దల నడుమ కొద్దిగా టైం పెట్టిరట. ఇంతకుముందు కూడా ఈసారి కంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ మాట ప్రకారం కూడా కొద్ది రోజులు చూద్దామని అంటున్నారు ఊర్లో కూడా. మరి అప్పటిదాకా కూడా చూద్దామనేదే ఆలోచన. మొన్న ఇట్లా మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెడితే ఎట్లా ఏం సాంగ్స్ అని మీటింగ్ పెట్టారు. పెడితే ఏంది ఏం సాంగ్స్ అంటే మేము మమ్మల్ని ఇప్పుడు దోషిలో మమ్మల్ని నిలబెట్టారు. దోషులుగా మేము సాక్ష్యాలు పెట్టినాం కాబట్టి మమ్మల్ని ఎంఆర్ ఆఫీస్ పోతే ఓడిపెట్టమని పెడుతూనే ఉన్నాం. ఆల్రెడీ సరే ఇది తెలిసిపెట్టినాం. ఇది మీరు ఊళ్ళో పెద్ద మనుషులు కదా, రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, పెట్టురు మీకు ఊళ్ళో ఎవరు లేకపోతే మేము ఏం చేస్తాం, ఏం చేయలేము కొన్నోడు అంటారు కదా అన్నప్పుడు మేము పెట్టాం. ఆల్రెడీ పెట్టేసినాం. పెట్టేటప్పుడు కూడా మీరు అమ్ముకుంటప్పుడు కూడా మాకు చెప్పాలి.
ఏది చేసినా మీరు మాకు చెప్పుకుంటూనే చేయాలి. ఇటు సంవత్సరం ఊళ్ళో కూడా ఒక ఆయన భూమి లేని ఆయన ఒక ఆయన ఊళ్ళో ఆయన కొన్నాడు, ఊళ్ళో ఆయన కొన్నాడు. కొంటా అంటే ఇటు సంవత్సరం గుడికి మాత్రం ఖచ్చితంగా తీయాలి, పైసలు గుడికి మాత్రం తీయాలి. అది ఏదైనా కానీ గుడి తీయాలి. గుడి ముఖ్యం మాకు. కట్టించింది మేము గుడి, ఇంతమంది ఎవరు కట్టలే గుడి. గుడికి జాగా అడిగింది, కట్టింది, చందాలు చేసింది, అంతా చేసింది మేము. వీళ్ళంతా మన అయితే మన రోజు కావచ్చు, అందరు పెద్ద కావాలి, ఎవడైనా పెద్ద కావాలి, చిన్న చిన్న అవుతుంటాం, పెద్ద కావాలి. దానికి తోస్తానికే చేసినాం మేము. ఆడ 20,000 కాదు, 1,00,000 స్టార్ట్ చేస్తాం. మేము అభ్యంతరమా? వద్దనుకుంటే ఇడిచిపెడదాం, ఇడిచిపెడదాం, వద్దంటే ఇడిచిపెడదాం. అది అట్లని కాదు. తిరిగినాం కదా, ఇప్పుడు సర్పంచ్ ఉండు అన్నీ చేస్తాం. సర్పంచ్ అన్నప్పుడు అన్ని ఒప్ప చెప్తాం. తిరిగి చేసిన మరి మేము చేసినాం అనేది అనొద్దు. మేము ముందు వాడు చేసినాం కదా, మరి ఎట్లా ఉంటుంది నాకు అర్థమవుతుంది. అది నువ్వు చేసిన పెద్ద మనుషులు దేనికి? సర్పంచ్ చేసిన దానికి అన్ని పనులు చేస్తానికే కదా, తింటానుగా చేసాం కదా. మిమ్మల్ని కూడా గంతే చేసినాం మేము. ఇప్పుడు మీరు చేసిరా అని అనొద్దు అంటున్నాను, అదే అనేది. మేము చేసినాం అనొద్దు. చేసిరు పెద్ద మనుషులు అని మిమ్మల్ని నడిపించిన ముంగల. ఇప్పుడు అలా అన్నాడు నైట్ యాగిరెడ్డి వచ్చిండా, నువ్వు ఆ నచ్చిన వచ్చిండవా, వాళ్ళు వచ్చారు. మేము ఆడ కంప చెట్లు బిక్కించినప్పుడు బాబుని బాయ్ ఎంతసేపు వెంకట ఎంతసేపు ఎంతసేపు ఉన్నాం మనం కొని ఎంతసేపు ఉన్నాం. మరి మేము అంటున్నాం ఇప్పుడు మేము ఉన్నామని అంటావా? ఉండదు కాదు, అంత ఊరిది మొత్తం వారిది, ఊరిదే. అది ఊరిదే అనుకోవాలి మనం అంతవరకే. కానీ ఊరి సమస్య అదిగా మనదేం కాదు. అది మీరు పెద్ద మనుషులు, ఇప్పుడు పెద్ద మనుషులు చేసినాము గంతవరకే. కానీ నేను చేసిన అనేది అనొద్దు. ఇప్పుడు అట్లా వస్తుంది అన్నమాట. మీరు చేసిన మీరే తినేది మీకే వస్తుంది. ఇప్పుడు అది అనేది మళ్ళీ చేయొద్దు అనేది అదే నేను చెప్పేది అన్నమాట. పెద్ద మనుషులు అని ఒప్ప చెప్పినాం కాబట్టి మీరు నడిపియండి. ఈ సమస్య ఓకే, గుడి గురించి మాట్లాడడం కోసం సరే, ఆ భూమి పోయిన దాని గురించి మాట్లాడడం వచ్చినాం. ఇది ఒక్కటే దామర్లో ఇది ఒక్కటే సమస్య లేదు కాబట్టి దయచేసి ఇది ఒక్కదానితో క్లోజ్ చేయదు. ఎందుకంటే వాళ్ళు మనకు టైం ఇచ్చిర్రు, వాళ్ళ కోసం వచ్చిర్రు. ఇదొక భాగంలో ఇప్పుడు వీళ్ళు తల్వార్ తాత వచ్చిన భాగంలో ఇదొక భాగము. మనకు ఊరికి ఇది ఒక్కటే సమస్య కాదు కాబట్టి పలు సమస్యలు ఉన్నాయి కాబట్టి సరే ఆ సమస్య మీద వదిలిపెట్టండి. ఇంకేదైనా సమస్య ఉంటాయి. ఊరికి ఇది ఒక్కటే, గుడిది ఒక్కటే సమస్య ఉందా, భూమిది ఒక్కటే సమస్య ఉందా? భూమి సమస్య 20 తారీఖు నాడు రాకపోతే దాని వ్యవస్థ వేరుంటుంది, దాని లెక్క వేరుంటుంది. దాని కంపల్సరీ ఊరు గ్రామ ప్రజలందరూ పెద్దలందరూ ఉన్నారు. మనం నిన్న ఉండొచ్చు, మనకన్నా ముందోళ్ళు ఉన్నారు, మనకన్నా పెద్దలు ఉన్నారు. దాన్ని ఎవరు కూడా లైట్ తీసుకోవట్లేరు. అదంతా సీరియస్గా ఉంటుంది. అది చెయ్యను అన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా మాట్లాడినా నడుస్తుంది. నేను కంపల్సరీ అది చేస్తారు. ఊరు సమస్యలు తప్పకుండా సర్పంచ్ ఒక్క నిమిషం పెద్ద మనిషి సర్పంచ్ అయినంత మాత్రాన గ్రామం పెద్దలు కావచ్చు. నీ వయసు కన్నా పెద్దని కాదుగా, నీకున్న అనుభవం నాకు ఉండదు కదా. కంపల్సరీ మీరు ఇచ్చే సలహా మేరకు కంపల్సరీ ముందుకు పోదాం, కంపల్సరీ తీద్దాం. ఇదొక్కటే సమస్య కాకుండా ఊర్లో ప్రతి సమస్య ఉంది. ఊర్లో ఉన్నదండి, ఊర్లో మోరి సమస్య ఉంది. ఊర్లో నుంచి వాటర్ పోవడానికి ఒక్క మెయిన్ వాళ్ళు ఒక్కటి ఉంది. స్కూల్లోకి వాటర్ పోతున్నాయండి, అది ఎవ్వరు అడిగే ప్రయత్నం ఉండదు. అదొకటి ఉంటుంది. ఇప్పుడు దోమల మంది ఉంది, దోమల మంది కొట్టిస్తాం. ప్రతి అడగడానికి ఇది ఒక లోకల్ సమస్య. మోరి అనేది మా సర్పంచ్ సమస్య అనేది. సర్పంచ్ కట్టియగలడు, అంత పేమెంట్ ఉంటుందా? ఒక రోడ్డు ఉంది, రోడ్డు గురించి కూడా సర్పంచ్ గారు ఇట్లా డాష్ అని మాట్లాడతారు. అడిగే విధంగా వాటర్ సమస్య ఉంది, లోకల్ వాటర్ సమస్య ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాము, ఎమ్మెల్యే గారు మనకు హెల్ప్ చేసిరు, తప్పకుండా అది అయ్యింది. ఇంకా వేరేది ఏదైనా సమస్య ఉంటే అడగండి. ప్రతి సమస్య పెట్టినప్పుడు డాంబర్ రోడ్డు గురించి అడిగితే డాంబర్ రోడ్డు గ్రామ పంచాయతీ పరిదా అడగడానికి ఒక సమస్య ఉంటుంది, అది అడగండి. అడిగేదాని గురించి అడగండి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇంత ముందుకు ఇప్పుడు కాంట్రాక్ట్ ఇప్పుడు శాంక్షన్ చాలా టైం అవుతుంది. రోడ్ ఎందుకు సమస్య ఎందుకు అవుతుంది అనేది మాకు కొంచెం అదొకటి ఇన్ఫర్మేషన్. గ్రామ యువకులు ఉన్నారు, యువకులను అడగండి, పెద్దలను అడగండి, మీరు వాళ్ళ వాయిస్ తీసి. సరే, ఇప్పటి వరకు మనము ఈ దామర గ్రామంలో దేవుని మాన్యము 3 ఎకరాల భూమి అమ్ముకున్నారన్న విషయం పట్లనే మనం తల్వార్ తాత ఛానల్ దామర గ్రామానికి రావడం జరిగింది. పెద్దలతోటి ఉన్న వాళ్ళందరితోటి సరే అక్కడ వాళ్ళు ఏ విధంగానైతే చర్చించుకున్నారో, ఏ విధంగానైతే ఒక మాట తీసుకున్నారో అదే ప్రకారంగా వాళ్ళకి 20 రోజులు టైం పెట్టి తీసుకున్న సమస్యను మొత్తం మన మీడియా ముఖంగా తెలియజేసినారు. గ్రామంలో ఉండే దేవుని భూమి గురించి చెప్పిన సమస్య 20 రోజులు టైం పట్టవచ్చు. ఆ 20 రోజుల టైంలో ఏ మాట ఇచ్చారో ఆ మాట నిలబడకపోతే తర్వాత దాని వ్యవహారం వేరే తిరుగుతుంది. గ్రామ ప్రజలందరూ చిన్నలు పెద్దలు అందరూ ఉంటారు, ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఆ రోజు చూసుకుంటామనే మాట సర్పంచ్ గారు
చెప్పడం జరిగింది. మరి సమస్య అయితే ఇంతవరకు ఉన్నది. ఇది మళ్ళీ మనం 20 రోజుల తర్వాత ఏదైనా సమస్య ఉండి మళ్ళీ మనకు చెప్తే మళ్ళీ ఏమైందనే విషయం మీ ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తూ మరి తల్వార్ తాత టీవీని చూస్తూనే ఉండండి. మీ తల్వార్ తాత టీవీ.